గౌరవ స్థానం అనే పాఠ్యభాగంలో సమాజంలో స్త్రీకి గౌరవం పెరగాలంటే, స్త్రీలో చైతన్యం రావాలని, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని లాంటి విషయాలు ఈ పాఠంలో మనం తెలుసుకుంటాం. ఈ పాఠ్యాంశాన్ని రచించిన వారు కనుపర్తి వరలక్ష్మమ్మ గారు. గుంటూరు జిల్లా బాపట్లలో పాలపర్తి హనుమాయమ్మ శేషయ్య దంపతులకు 6/10/1996 జన్మించిన కనుపర్తి వరలక్ష్మమ్మ మహిళా అభ్యుదయం కోసం ఎన్నో రచనలు చేశారు. లీలావతి అనే కలం పేరుతో రచనలు ప్రారంభించిన ఈమె మా చెట్టు నీడ ముచ్చట్లు అనే శీర్షికతో వ్యాసాలు రాశారు. గృహలక్ష్మి మాసపత్రికలో చిరకాలం వీరు రాసిన శారదా లేఖలు ప్రచురించబడ్డాయి. బాలికాభివృద్ధి కోసం బాపట్లలో స్త్రీ హితైషిణి మండలిని స్థాపించి పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఖాదీ ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు. అయితే మా చెట్టు నీడ ముచ్చట్లు అనే పేరుతో వ్యాసాలు రాశారు. మా చెట్టు నీడ ముచ్చట్లు అనేది ఆడవాళ్ళు కూర్చొని మాట్లాడుకునే ముచ్చట్లే, కానీ అవి సమాజానికి ఉపయోగపడే ముచ్చట్లు ఉండేవి. అలాగే శారదా లేఖలు కూడా అంతే. దానిలో లేఖ, ప్రతి లేఖలో ఏదో ఒక అభ్యున్నతి, స్త్రీ అభ్యున్నతి, స్త్రీ హితం అనేది కనిపిస్తుంది. అంతేకాకుండా ఈవిడ లీలావతి అనే కలం పేరుతో రచనలు చేశారు. బాపట్లలో స్త్రీ హితైషిణి అనే మండలి స్థాపించి ఎన్నో కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఖాదీ ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు. అంటే గాంధీ మహాత్ముడు ఖాదీ వస్త్రాలు ధరించేవారు. సమాజంలో కూడా మార్పు కోసం ఆయనంత కృషి చేసేవారు. అంటే మన వృత్తులు, చేనేత వృత్తి అలాంటివి మూలన పడకూడదని విదేశీ వస్త్ర బహిష్కరణ లాంటి పనులు ఆ రోజుల్లో చేసేవారు. మహిళా మహోదయం, పునఃప్రతిష్ఠ, లేడీస్ క్లబ్, రాణి మల్లమ్మ మొదలైన నాటికలు, ద్విపదలో ద్రౌపది వస్త్ర సంరక్షణ రాశారు. దుశ్శాసనుడు ద్రౌపదిని అవమానించదలుచుకుంటే శ్రీకృష్ణుడు ఆమెను ఏ విధంగా రక్షించాడనేది. ద్రౌపది సత్య ద్రౌపది సంవాదం. సత్యభామ, ఆమెకు కొంచెం గర్వం ఎక్కువగా ఉంటుంది. ద్రౌపది, వీళ్ళిద్దరి మధ్య వాదన. నాదు మాట వీరి పద్య రచనలు. నమో ఆంధ్రమాత గేయాలు, పిల్లల పాటలు, నవలలు ఇలా అనేక ప్రక్రియలలో సాగిన వీరి రచనలు కన్నడ, తమిళ, హిందీ భాషల్లో కూడా అనువదించబడ్డాయి. మొట్టమొదటి గృహలక్ష్మి స్వర్ణ కంకణ గ్రహీత అయిన ఈమె స్వర్ణ కంకణ గ్రహీత, స్వర్ణ కంకణం తొడిగించుకున్నటువంటి మొదటి స్త్రీ ఈమె. మద్రాసు, విజయవాడ ఆకాశవాణి కార్యక్రమాల్లో పాల్గొన్న మొదటి మహిళగా కూడా పేరు పొందారు. సమాజ సేవలో తరించిన వరలక్ష్మమ్మ గారు ఆగస్టు 13వ తారీఖు 1978లో మరణించారు. పాఠ్యభాగ నేపథ్యం. ప్రస్తుత కథ కనుపర్తి వరలక్ష్మమ్మ కథల నుండి గ్రహించబడింది. ఆనాటి సమాజంలో స్త్రీలు వంటింటికి మాత్రమే పరిమితమైపోయేవారని, వారిలోని శక్తి సామర్థ్యాలకు తగిన అవకాశం, గౌరవం లభించడం లేదని, నేటి స్త్రీలు విద్యావంతులై ఆర్థిక స్వావలంబన కలిగి ఉండాలని, అన్ని రంగాలలోనూ ప్రతిభా పాఠవాలు కలిగి ఉండాలని, స్త్రీలను ఉత్తేజపరుస్తూ చైతన్యవంతులు చేస్తూ సభ్య సమాజంలో తమకు దక్కవలసిన గౌరవాన్ని దక్కించుకోవాలని, సముచిత స్థానం లభించాలని ఆకాంక్షిస్తూ విద్యార్థులలో స్త్రీ అబల కాదు సఫల అనే స్ఫూర్తిని నింపడమే ఈ పాఠ్యభాగం ఉద్దేశం. స్త్రీలలో చైతన్యం రావాలంటే బాగా చదువుకోవాలి. బాగా చదువుకున్న స్త్రీకి ఏదైనా సమస్య వస్తే ఎలా అధిగమించాలో తెలుస్తుంది. సమాజంలో ఎలా జీవించవచ్చు, తన కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, ఇవన్నీ కూడా చదువుకున్న స్త్రీలో ఒక ధైర్యాన్ని నింపుతాయి. అయితే వీటన్నిటికీ వెనక ఉండేది ఏంటంటే ఆర్థిక స్వాతంత్రం. వాళ్ళకి ఒక ఫైనాన్షియల్గా ఒక సపోర్ట్ అనేది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా ఉండాలి అని ఈ పాఠం మనకు నేర్పిస్తుంది. పాఠ్యభాగం.
రేడియో కొన్న తరువాత రాఘవరావుకు, రాజేశ్వరికి, వారి పిల్లలకు దాని తోడిదే లోపమైపోయింది. ఏ రోజుకు ఆ రోజు నవనవమైన కార్యక్రమాలు వినడం, వాటిని గురించి మళ్ళీ చెప్పుకోవడం, విమర్శించుకోవడం, వాదించుకోవడం, ఒకటేమిటి అంతా రేడియో లోపం. అయితే ఇప్పుడు మనకు టీవీలు వచ్చేసాయి, కానీ ఆ రోజుల్లో ఎక్కువగా రేడియో మీద ఆధారపడేవారు. రేడియోలో వచ్చినటువంటి కార్యక్రమాలు విని దాని గురించి వాళ్ళు బాగా చర్చించుకునేవారు, మాట్లాడుకునేవారు, వాదించుకునేవారు. సాయంత్రం 4 గంటలైంది. విజయవాడ రేడియో పేరంటం కార్యక్రమం వినడానికి త్వరగా కాఫీలు, పలహారాలు ముగించుకొని వచ్చి కుర్చీలో కూర్చున్నది రాజేశ్వరి. ఆహా, తయారైనావు? మీ స్త్రీల కార్యక్రమం వినడం అంటే నీకెంత సరదా, ఎంత పనైనా మానుకుని వస్తావన్నాడు రాఘవరావు నవ్వుతూ. రేడియో పెట్టండి, ఇవాళ చాలా ముఖ్యమైన విషయం ఉన్నది అన్నది రాజేశ్వరి. ఏమిటేమిటి అన్నాడు రాఘవరావు. స్వతంత్ర భారత వర్షంలో స్త్రీల స్థానం గురించి ఒక విదుషీమణి ప్రసంగం ఉన్నదన్నది రాజేశ్వరి. ప్రారంభ గీతం అయిన తర్వాత ప్రసంగం ప్రారంభమైంది. సతీపతులిద్దరూ శ్రద్ధగా విన్నారు. భారత రాజ్యాంగ చట్టంలో స్త్రీలకు పురుషులతో సమానంగా లభించిన హక్కులు, బాధ్యతలు ఉపన్యాసకురాలు ఎంత చక్కగా వివరించారు. ఈ కాగితాల మీద వ్రాయబడిన హక్కులకేమిట్లే అన్నట్టు రాజేశ్వరి అసంతృప్తిగా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది. వెంటనే రాఘవరావు ఆమె వంక మందహాసంతో చూస్తూ, ఇకనేం మీ రొట్టె నేతిలో పడ్డదన్నమాట. మీరు పురుషులతో పాటు సమానముగా ఏ హక్కులు కావాలని అని వాదింపగా తీర్మానిస్తున్నారు, అవన్నీ వచ్చేసినాయి అన్నారు. అంటే ఇప్పుడు ఆస్తి హక్కు కావచ్చు, ఉద్యోగాల్లో హక్కులు కావచ్చు. మనకు ఇప్పుడు ప్రస్తుతానికి ఉద్యోగాల్లో అని ఏదైనా సీట్లు రావాలని చదువుకోవడానికి అన్నిటికీ కూడా మనకు 33.3% రిజర్వేషన్ ఉంటుంది. అలాగే చట్టసభల్లో కూడా. అవన్నీ విన్న తర్వాత మీకు అన్నీ వచ్చేసాయి అని భర్త ఆమెను ఏడిపిస్తుంది. రొట్టె నేతిలో పడంగానే ఏం సంబరం, చేతిలో పడద్దు అన్నది రాజేశ్వరి. రొట్టె నేతిలో పడితే ఒక రుచి, అది నోటికి వెళ్ళాలి కదా అని అన్నారు ఆవిడ. నేతిలో పడ్డది చేతిలోకి రాకేం చేస్తుంది? స్త్రీ అన్న కారణంగా ఎందునూ నిషేధించరాదు. చదువులు, ఉద్యోగాలు, ఆస్తి హక్కులు, ఓటు హక్కులు, ప్రాతినిధ్య హక్కులు ఒకటేమిటన్నీ వచ్చాయిగా. ఈ రావడానికి ఏముందిలేండి. రాబట్టే గవర్నర్లు, మంత్రులు, రాయబారిన్లు, శాసనసభల్లో సభ్యులు, స్పీకర్లు ఇలా అన్నీ చేసేస్తున్నారు. 16,40,00,000 స్త్రీలలోనూ వీరెన్ని వేల వంతు అంతమంది. ఎంతమంది? 16,40,00,000 మందిలో వీళ్ళు ఎంతమంది? ఒకళ్ళిద్దరు. ఓహో, అందరికీ రాలేదనా నీ కోపం? మగవాళ్ళు మాత్రం అందరూ మహోన్నత పదవుల్లో ఉన్నారా? కేవలం ఆడవాళ్ళేనా? మగవాళ్ళు కూడా అందరూ ఉద్యోగాలు, పెద్ద పెద్ద ఉద్యోగాల్లో లేరు కదా అంటున్నాడు. అదే నేను చెప్పేది. స్త్రీలైనా పురుషులైనా ఏ 10 మందితో గొప్ప ఉద్యోగాలు చేస్తే ఏం జరిగింది? అయినా మీ మగవారితో మాకు సాటేమిటండి? మావన్నీ కాగితాల మీద హక్కులు. చట్టాలు వస్తే సరిపోతుందా? అవి మనం పాటించినప్పుడే కదా. ఎవరికైనా కాగితాల మీద వ్రాసిన తర్వాతనేగా అమల్లోకి వచ్చేది. ఇప్పుడు ఏ స్త్రీ అయినా ఒక ఉద్యోగానికి దరఖాస్తు చేస్తే స్త్రీలకు ఇవ్వబడనిందని త్రోసివేయడానికి వీలవుతుందా? ఒక హక్కు ఉందనుకో, అది ఇవ్వలేదనుకో, అది తోసివేయడానికి వీలవుతుందా అంటున్నాడు. చూడండి, లంచాలు పుచ్చుకునే ఉద్యోగస్తులను, బ్లాక్ మార్కెట్ సాగించే వ్యాపారస్తులను శిక్షించడానికి ఎన్నో చట్టాలు ఉన్నాయి శిక్షా స్మృతిలో. అయితేనేమి చట్టానికి కానరాని వెలుతులేవో వారి ఆశలను పూరిస్తూనే ఉన్నాయి. దొంగకు తోడయ్యే పిచ్చి దేశం మనది. అయితే ఏమంటావు? చట్టాలు పాస్ అయితే చాలదంటాను. ముందు శాసనాలు అయితే కాదు, తర్వాత ఉద్యోగాలు వచ్చేది. ఉద్యోగాలు ఎవరికి కావాలండి? అయితే ఏం కావాలి? గౌరవస్థానం, పదవితో పాటు అది వస్తుంది. పదవిలో ఉన్న ఏ 10 మందో ఆ పదవి ఉన్న 4 రోజులు గౌరవింపబడితే స్త్రీ సంఘమంతా గౌరవించబడినట్లేనా? కాదుగా. స్త్రీ అనే వ్యక్తికి గౌరవం రావాలి, ప్రతి స్త్రీకి గౌరవం కావాలి. ఆహా, అయితే సరే, ఎప్పటికీ తరుగు ఒరుగు లేని శాశ్వతమైన గౌరవస్థానం రావాలంటాం. ఆడపిల్ల అనేది మాతృగర్భంలోంచి బయటికి వచ్చి కాలగర్భంలో కలిసిపోయే వరకు ఒక్క విధమైన గౌరవం రావాలి అంటాం. భేష్, మీరు ఇట్లా ఆక్షేపిస్తే నేనేం చెప్పలేను. అబ్బా, ఇదే నీతో వచ్చిన చిక్కు ప్రసంగం.
మధ్యలో ప్రసంగం మధ్యలోనే ఇట్టి కోపం తెప్పించుకొని సంభాషణకు అంతరాయం కల్పిస్తావు. ఇంతకు నేనేమన్నాను? మీరు ఎన్నాళ్ళ నుంచో సమాన హక్కులు కావాలి అంటున్నారు కనుక అవి వచ్చేసాయి అంటున్నాను. ఏం వచ్చాయి? మన దేశంలో స్త్రీల కష్టాలు లాగు బద్ధం కానివి, శాసనాలకు లొంగనివిని. వాణిని రాజశాసనాలు పరిష్కారం చేయలేవు. నిజం చెప్పవలసి వస్తే మన దేశంలో పురుషులకు స్త్రీలను గౌరవంగా చూడడం అసలు తెలియదు. స్త్రీని మన్నించడం న్యూనతగా కూడా భావిస్తారు. స్త్రీని గౌరవిస్తే అదొక చిన్నతనంగా భావిస్తారు. ఒక స్త్రీని చిన్నబుచ్చడం అంటే అలవోకగా సరదాగా చేస్తారు, సెటరీలు వేస్తూ ఉంటారు. నువ్వు పొరపడుతున్నావు. మన పురాణాల్లో త్రిమూర్తుల భార్యలకున్న గౌరవం ఎవరికి ఉన్నది? మన దేశంలో మాతృస్థానంలో స్త్రీకి ఉన్న పూజ్యత ఎక్కడున్నది? లక్ష్మి, సరస్వతి, పార్వతి. ఉదాహరణకు మాంగళ్యం గట్టిగా ఉండాలంటే పార్వతి, డబ్బు ఉండాలంటే లక్ష్మి, చదువు అంటే సరస్వతి. ఇలా స్త్రీలకు గౌరవిస్తారు త్రిమూర్తుల భార్యలు అని ఆయన చెప్తున్నారు. త్రిమూర్తుల భార్యల కథలు, ధర్మశాస్త్రాల్లోని శ్లోకాలు బాగానే ఉండవచ్చును, కానీ ప్రస్తుత ఆచరణలో విషయం చూడండి. ఆచరణలో మాత్రం అవును, మీకేం తెలుస్తుంది? మీరు అపోజిషన్ పార్టీ వారు, అంటే మగవారు, మీరు మాకు అపోజిషన్ కదా. నీవి వట్టి అపోహలు. ఇప్పుడు స్త్రీల గౌరవం చాలా హెచ్చింది. చట్టాల ఆడంబరం చూసి మీరిట్లా అభిప్రాయపడుతున్నారు. మీరు ఎన్నైనా చెప్పండి. పురుషులు స్త్రీలను చులకనగా చూడడంలో ఆవలేశమైనంత మార్పు కూడా లేదు. తార్కాణం వేలు లక్షలు. ఉదాహరణకు ఒకటి, వాళ్ళు ఎలా వాదించుకుంటున్నారో చూడండి. ఆధునికులు రాసే కథలు చదవండి, కావ్యాలు చదవండి, పత్రికలు చదవండి, ప్రహసనాలు చదవండి. అంటే ప్రహసనాలు అంటే చిన్న చిన్న నాటకాలు, హాస్యంతో కూడినవి. నాటకాలు చదవండి, సినిమాలు చూడండి, నాటకాలు చూడండి, పురాణాలు వినండి, హరికథలు వినండి, పాటలు వినండి, పద్యాలు వినండి. చదువుకునే విద్యార్థిని చూడండి. స్త్రీ ఎంత చులకనగా చూడబడుతున్నదో తెలుస్తుంది. ఎదుటి మనిషి స్త్రీ కదా, మనం ఏమన్నా మళ్ళీ ఎదురు తిరగదు కదా, మనం ఎట్లా మాట్లాడినా పర్వాలేదని చూస్తున్నారే కానీ ఇందువల్ల తమ గౌరవం ఎంత వమ్మైపోతున్నదో చూసుకోవడం లేదు పురుషులు. ప్రతిక్రియా విరహితులైన స్త్రీలంటే మగవారికి అంత తేలిక. అంటే స్త్రీలు అవ్వలలు, శారీరక బలం ఉండదు కనుక ఒక చులకన భావంతో చూడబడుతున్నారు. ఆ సంగతులన్నీ అట్లా ఉంచండి. ఇంట్లోనైనా భార్యను మననగా చూసే భర్త ఒక్కడైనా మచ్చుకు చూపిస్తాడా? చూపించండి. నేనుండగానే ఎంత అజ్ఞానాన్ని వడికట్టావు, నేనెంత గౌరవిస్తాను నీకు, నా ఎదురుగానే ఇలా మాట్లాడుతున్నావు అంటున్నాడు నవ్వుతూ. మీరు మహా మన్నిస్తున్నారు. మన్నింపగా చేసేదేమున్నది? పడతుల యుద్ధ మగవారు బానిసలు, ఎంత వారులైనా కాంతదాసులే అన్నట్టుగా ఆయన సెటైర్ వేస్తున్నారు. ఈ వ్రాతలకేమి? మీ వంటి భావ కవులంటే ఇట్లాంటివి ఎన్నైనా రాస్తారు. ఇది నేను రాసింది కాదు, మీ వంటి వారు వేరొకరు. నూతన రాజ్యాంగ చట్టం ప్రకారం స్త్రీ చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి, ఆస్తిపాస్తులు అనుభవించడానికి, ఓట్లు నివ్వడానికి, శాసనసభల్లో ప్రవేశించడానికి, స్థానాధికారులు చెలాయించడానికి అధికారాలు వచ్చాయి. ఇక మీకేం తక్కువ అని మీరు అంటున్నారు. నిజంగా మనకన్నీ వచ్చాయని స్త్రీలు అనుకుంటున్నారా? కానీ స్త్రీ పురుషుల మధ్య యజమాని బానిస భావం అట్లాగే ఉంది. అందువల్ల అతని నిరంకుశత్వం ఆమెపై బహుముఖాలుగా చెలాయింపబడుతూనే ఉన్నది. ఆమెను పుట్టింటికి తరిమేస్తూనే ఉన్నాడు. అక్కడ నుండి ఏమేమో పట్టుకు తెమ్మని నిర్బంధిస్తూనే ఉన్నాడు. ఆమెను పరిత్యజించి పునర్వివాహం చేసుకుంటూనే ఉన్నాడు. ఆమె సలహా పాటించకుండా ఆస్తిపాస్తులు తగలేస్తూనే ఉన్నాడు. తన సహధర్మచారిణి అయిన ఆ వ్యక్తిని గుర్తించకుండా నిరంకుశంగా ప్రవర్తిస్తున్నాడు. ఆమెను జోగినిని చేయదలుచుకుంటే జోగినిని, భోగిని చేయదలుచుకుంటే భోగిని చేయడం ఇంకా మగవాడి చేతిలోనే ఉన్నది. స్త్రీ కూడా మనిషేనని, ఆమెకు ఒక హృదయం ఉన్నదని, తెలివితేటలు ఉన్నాయని, యుక్త పరిజ్ఞానం ఉన్నదని, ఆమెను తనతో సమానంగా చూడటం తన ధర్మమని పురుషునకు తోచడం లేదు. ఈ తలంపు పురుషుని హృదయంలో కలగనప్పుడు స్త్రీకి గౌరవం ఎట్లా వస్తుంది? ఈ చట్టాలు వీరిని రక్షిస్తాయి. అందువల్లనే మహాత్ముడు ప్రతి సంస్కరణకు మన పరివర్తన ముఖ్యమంటూ ఉండేవాడు. దీనికి అంతే, అంటే మనుషుల్లో మార్పు రావాలి, చేతల్లో మార్పు రావాలి, అంతే తప్ప చట్టాల వరకే కాదు అంటున్నారు ఆవిడ. ఆహాహా,
ఏమి మహోపన్యాసం! నీ ప్రసంగం కూడా రేడియోకి ఎక్కిస్తే బాగా ఉండును. మీ స్త్రీలంతా విని ఆనందిస్తారు. మీరు మాత్రం సంతోషించరన్నమాట. నేను అపోజిషన్ పార్టీ వాడినని ఇందాక అన్నావుగా. నేను సంతోషిస్తానంతే. నమ్ముతావు? ఇంతకు ఈ స్త్రీ హైన్యతకంతకు కీలకం ఒకటే ఉన్నది. ఏమిటో అది కూడా వినిపిస్తే. స్త్రీకి ఆర్థికోపపత్తి లేదు. అంటే ఆర్థిక స్వాతంత్రం, డబ్బు సంపాదించడం, తన కాళ్ళ మీద తాను నిలబడడం. అందువల్లనే స్వయం వ్యక్తిత్వం కూడా లేదు. ఒకరి మీద ఆధారపడడం వల్ల ఒక వ్యక్తిత్వం అనేది కోల్పోవడం జరుగుతుంది. ఎప్పుడైతే స్త్రీ ఒకరి పెట్టిపోతల మీద ఆధారపడి ఉన్నదో అప్పుడే ఆమె బ్రతుకు తేలికైపోతుంది. భర్త మీద కానీ, తల్లిదండ్రుల మీద కానీ, అన్నదమ్ముల మీద కానీ ఒకరి మీద ఆధారపడినప్పుడు వాళ్ళు తేలిగ్గా చూస్తారు. బరువెక్కడానికి నీవే ఏదో ఉపాయాన్ని సూచించు. తను తాను పోషించుకోవడం నేర్చుకోవాలి. ముందు తన కాళ్ళ మీద తను నిలబడి తనను తాను పోషించుకోవాలి. సరే ఇదా నీ సూచన? పాఠకపు స్త్రీలందరూ తమ తాము పోషించుకునే వాళ్ళేం సుఖంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన పని చేసుకునే వాళ్ళు భర్త తాగి వచ్చాడు అనుకోండి, ఒక్కోసారి తిరిగి కొట్టడానికి కూడా సిద్ధపడతారు. లేకపోతే నువ్వు తెచ్చుకున్నదంతా తాగిస్తున్నావు, నేనే కుటుంబాన్ని పోషిస్తున్నాను, నేను బతకగలను ఒక ధైర్యం పని చేసుకునే స్త్రీలలో ఉంటుంది. ఈ మధ్యతరగతి కుటుంబంలో ఉన్న స్త్రీలు ఏం చేస్తారు? చదువుకున్నా కూడా ఇంట్లో వాళ్ళు వద్దన్నారని ఇంట్లో ఉండిపోతారు. అన్నిటికీ భర్త మీద ఆధారపడడం లేదా ఎవరో ఒకరి మీద ఆధారపడడం వల్ల వాళ్ళు గౌరవాన్ని కోల్పోతున్నారు. ఒకవేళ చదువుకొని ఉద్యోగం చేసినా కూడా వివేకవంతమైనటువంటి స్త్రీ తన పిల్లల కోసం, తన భవిష్యత్తు కోసం సర్దుబాటు చేసుకుంటుంది. ఒక ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది. తన జీవితాన్ని ముందుకి అలాగే సాగిస్తూ ఉంటుంది. వాళ్ళే నయం. సంపన్న కుటుంబినులు, మధ్య కుటుంబినులు పురుషుల పోషణ తప్పితే అధోగతి పాలైపోతున్నారు. వాళ్ళు భర్త మీద, మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు కూడా భర్త మీద ఆధారపడి వాళ్ళు అన్నిటికీ నోరు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక వ్యక్తిత్వం లేకుండా వాళ్ళకు స్వయం పోషణ శక్తి ఉండాలి. వాళ్ళని వాళ్ళు పోషించుకునే శక్తి రావాలి. ఇంతకు స్త్రీని తనతో సమానమగు స్థాయిలో మిత్రురాలి వలె పురుషుడు చూడాలి. తన స్నేహితురాలుగా భర్త చూడాలి. అప్పుడే స్త్రీ పురుషులు ఇరువురికి సౌఖ్యం కలుగుతుంది. అంటే భర్తలో, మగవాళ్ళలో మార్పు రావాలి. దేశం అభివృద్ధిలోకి వస్తుంది. అంతే కదా, పక్షికి రెండు రెక్కలు ఉంటేనే కదా పైకి ఎగరగలుగుతుంది. ఒక కుటుంబం, ఒక దేశం, ఒక రాష్ట్రం ఏది అభివృద్ధి చెందాలన్నా ఇద్దరు స్త్రీ పురుషులు ఇద్దరు పనిచేసి బాగా చదువుకొని పనిచేస్తున్నాడు, అన్ని ఫలాలు అంది వాళ్ళు జీవితం ఎంతో చక్కగా ఉంటుంది అని ఆవిడ తన ఉద్దేశాన్ని తెలుపుతున్నారు. కుటుంబాల్లో శాంతి భద్రతలు చేకూరితే దేశానికి శాంతి భద్రతలు చేకూరినట్టే. ప్రతి కుటుంబం బాగా చదువుకొని శాంతి భద్రతలతో ఉంటే ఆ విధంగా ఒక మండలం, ఒక జిల్లా, ఒక రాష్ట్రం, ఒక దేశం ఈ విధంగా మొత్తం అభ్యున్నతి పదంలో నడుస్తుంది. అయితే ఈ క్లిష్ట సమస్య భద్రతా సంఘానికి నివేదించవలసిందే. భద్రతా సంఘం అంటే పోలీసులు, మిలిటరీ వాళ్ళకి చెప్పాల్సిందే. అంటే ఆవిడేమంటున్నారు? ఎందుకు? కాశ్మీర్ సమస్యకు తోడుగా ఉంటుందన. ఇప్పుడు కాశ్మీర్ సమస్య కోసం అక్కడ సరిహద్దుల్లో ఉన్నారు రక్షణ కోసం. వాళ్ళకి సమస్య చెబితే దానికి ఇదొక సమస్య వాళ్ళకు. అంటే కాదు, వాళ్ళు బాగా చర్చించి మీరు ఈ విధంగా మెలగండి అని మా పురుషులకు సూచిస్తే ఆ విధంగా మేము మెలుగుతాం అంటున్నాడు ఆమె భర్త. అది కాదులేండి, అక్కడ మన వాళ్ళేనని మీ ఎత్తు, అక్కడ కూడా మీ మగవాళ్ళే ఉంటారు కదా, మళ్ళీ మీరు ఒకటే అని ఆవిడంటే రాఘవరావు పకాలున నవ్వాడు. ఇంట్లో స్త్రీ చదువుకుంటే ఆ కుటుంబం ఇలా ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూ చక్కగా చర్చించుకుంటూ ఆ కుటుంబం ఎంతో శాంతివంతంగా అభ్యుదయ పదంలో నడుస్తుంది. ఈ పాఠం ద్వారా మనం సమాజంలో స్త్రీకి గౌరవస్థానం ఎలా లభిస్తుందో తెలుసుకున్నాం. బాగా చదువుకొని తన కాళ్ళ మీద తాను నిలబడగలగాలని ఈ పాఠం ద్వారా మనం తెలుసుకుందాం. ఈ పాఠం విన్న పిల్లలందరిలో కూడా చైతన్యం వచ్చి బాగా చదువుకోగలరని ఆశిస్తూ నమస్కారం.